ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తామండి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో శ్రేష్టమైన వాక్య భాగంలోనికి వెళదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును. చదవబడిన వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవాని స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకే వందనాలు, స్తోత్రములు. చదవబడిన లేఖన భాగముతో మీ పాదం ఎత్తుకు వచ్చున్నామయ్యా. కనికరించండి, కృప చూపించండి తండ్రి. అయ్యా, మాట్లాడే దేవుడు మీరై ఉన్నారు తండ్రి ప్రభువా. మా నోటను నీ వాక్కు ఉంచి తండ్రి ప్రభువా. అయ్యా, మీరు మాట్లాడవలసిన మాటలు మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. నాయన చెప్పుచున్న నాకు వినిచున్న నీ బిడ్డకు వినుబుద్ధి కలుగులాగా నీ ఆత్మ జ్ఞానముతో నీ ఆత్మశక్తితో నన్ను వాడుకోండి ప్రభువా. నీ సిలువ చట్టం మరుగుపరుచుకోండి తండ్రి. నీ ముఖ కాంతిలోంచి మీరు నాతో మీరు మాట్లాడి సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగమును అదే విధముగా అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఎలాగు నియమించెను. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగమును మనము ఆలోచించినట్లయితే కనుక ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనూ కూడా ఒక మారు మనసు అనేది కలిగింపబడాలి. అంటే ఏ స్వారూప్యంలోనికి రావాలంటున్నాడు ఆయన? క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితము కూడా ఒక సంపూర్ణతలోనికి. ఏ సంపూర్ణతలోనికి అంటే కనుక క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావాలి అని చెప్పి ఇక్కడ భక్తుడు మనకు రాస్తూ ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని మనం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వాక్య భాగంలోనికి వెళదాం. అందరికీ తెలిసినటువంటి వ్యక్తే క్రికెటర్ సచిన్ టెండూల్కర్. అందరికీ తెలుసు కదండి, తెలిసిన వాడే. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే రిటైర్మెంట్ అయ్యాడు కనుక అనేక అవార్డులు తీసుకున్నాడు, అనేక సెంచరీలు చేశాడు. అందరినీ కూడా ఆ శత్రు గుండెల్లో పరుగులు పట్టించాడు కనుక అందరికీ తెలిసిన వ్యక్తే. అయితే కొన్ని సంవత్సరముల క్రితము అతనితో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడుగుతున్నాడు సచిన్ టెండూల్కర్ని, అయ్యా, మీరు క్రికెట్ ఆడేటప్పుడు అనేక సెంచరీలు చేశారు, అనేక విధాలుగా మీరు శత్రువుల గుండెల్లో పరుగులు పెట్టించారు, అనేక అవార్డులు తీసుకున్నారు, అనేక కప్పులు సాధించారు. ఇవన్నీ సంపాదించడానికి గల రహస్యం అంటే దేని గురి కలిగి ఉన్నారు మీరు? అంటే దేని మీద డిపెండ్ అయ్యి, దేని మీద మీరు ఉద్దేశించి, లేకపోతే ఏ గురితో మీరు ఆడగలిగారు అని చెప్పి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సచిన్ టెండూల్కర్ గారు చెప్తున్నాడు కదా, ఆయనంతా కూడా ఎప్పుడు కూడా తన జీవితంలో ఒక చిరునవ్వు నవ్వి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన ఒక గోల్ పెట్టుకుంటాడు. అయితే ఆ గోల్కి రీచ్ అయ్యానా లేదా? ఆ రీచ్ అయినటువంటి ఆ గోలే ఒక్కొక్కసారి తప్పటడుగు పడవచ్చు. క్రికెట్ అనేటప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా కొందరు ఆడుతూ ఉంటారు, కొందరేమో ఒక్కొక్కసారి అవతల బౌలర్ను బట్టి కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆయన చెప్పినది ఏంటంటే, ఒకవేళ గోల్కి నేను చేరుకోకపోతే కనుక మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాను. మళ్ళీ ప్రయత్నిస్తున్నప్పుడు ప్రయత్నించే ముందుగా నేను ప్రాక్టీస్ చేసుకుని నేను ఏ విషయంలో అయితే పోయినసారి తప్పిదము చేశానో, ఏంటంటే పోయినసారి ఏ విషయంలో అయితే నేను తప్పిదము చేశానో ఆ తప్పిదమును నేను మరొకసారి చేయను. అది జ్ఞాపకం చేసుకుని దానిని నేను సరి చేసుకుంటాను. ఆ తప్పిదమును సరి చేసుకుంటాను. రివార్డులు అనేవి అనేకమైన వస్తాయి, పోతాయి. అది కాదు కావలసింది. మన పాత లోపములను మనము సరి చేసుకోవాలి. మళ్ళీ పాత లోపములను సరి చేసుకోకుండా అదే క్రికెట్ లో మళ్ళీ వెళ్ళాడు అనుకోండి,
మళ్ళీ పోయినసారి ఎలా అయిపోయాడు ఇప్పుడు కూడా అదే విధముగా అపజయం పొందుతాడు. అతను ఒక క్రికెట్ దేవుడిగా అతను అందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఏదైనప్పటికైనా నా గోలుని నేను చేరుకోవాలి అంటే కనుక మొదటిగా నేను చేసిన తప్పులు ఏదైతే ఎక్కడైతే నేను పొరపడ్డానో, బంతి వేసే విషయంలో కావచ్చు, లేకపోతే నేను బ్యాటింగ్ చేసే విషయంలో కావచ్చు, నేను ఎక్కడైతే పొరపడ్డానో ఆ తప్పులు నేను నెమరు వేసుకుంటూ దానిని సరి చేసుకుంటాను. ఆ సరి చేసుకున్న తర్వాతనే నేను మరొక ప్రయత్నిస్తాను. అంతే తప్ప ఇది నా శక్తి, నా బలము కాదు. ఇది కూడా ఒకవేళ ప్రజలందరూ కూడా క్రికెట్ దేవుడు అని చెప్పి ఒకవేళ అనుకోవచ్చు. కానీ ఏదైనప్పటికైనా పాత తప్పులు సరి చేసుకోకపోతే కనుక నా జీవితం అనేది ముందుకు కొనసాగేది కాదు. ఈ అవార్డులు అవి కూడా నాకు వచ్చేవి కాదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. క్రైస్తవ జీవితంలోనూ కూడా మీరు నేను మనం ఎవరమైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆత్మీయ జీవితంలో కుంటిపడిపోతూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కసారి తప్పటడుగులు పడుతూ ఉంటాయి. కానీ ఎందుకు పడినాయి? మరొక్కసారి ఆ తప్పటడుగులు వేయకుండా మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. కొన్ని చూడండి, మనకు పుట్టినటువంటి పిల్లలు, చిన్న పిల్లలు తప్పటడుగులు వేసేటప్పుడు ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటారు. కొందరు కంగారు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు, లేకపోతే పక్క వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు కంగారు పడిపోతూ ఉంటారు. అయ్యో పిల్లోడు పడిపోతున్నాడండి, పిల్ల పడిపోతుందండి, దెబ్బ తగులుతుందని. కానీ పెద్దవాళ్ళు ఏమంటారు? ఒకసారి పడితేనే వాడికి కూడా తెలిసి వస్తుంది, మళ్ళీ ఆ పని చేయడం. పడితేనే మళ్ళీ లేవగలడు. విజయం వెనక విజయం వచ్చేస్తూ ఉందనుకోండి, ఎవరికి కూడా అనుభవాలు ఉండవు. ఒక రాజకీయ పార్టీ కావచ్చు, లేకపోతే క్రికెట్ గేమ్ కావచ్చు, ఒకవేళ ఒక మనిషి జీవితం కావచ్చు, ఎక్కడైనప్పటికైనా పడి లెగిస్తూ ఉంటాయి. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి కూడా మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం విషయములోను, అంటే విశ్వాస విషయములోను, దేవుని కుమారుడు గుర్చినటువంటి జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, ఏం పొందాలంటే ఏకత్వము పొందాలి. విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు, మళ్ళీ దానికి కుమారుడు యొక్క జ్ఞానము కూడా మనము పొందుకోవాలి. ఈ రెండు విషయముల్లో కూడా మనము ఏకత్వము పొంది సంపూర్ణ, ఏంటంటే అసంపూర్ణ కాదు, లేకపోతే కొద్దిగా అనట్లేదు, సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఈలాగు నియమించాడు. సంపూర్ణ పురుషులము కావాలి. ఎప్పుడు సంపూర్ణం అవుతామంటే విశ్వాసమును, క్రీస్తు యేసునకు కలిగినటువంటి జ్ఞానమును కూడా రెండు ఏకత్వముగా, ఒక పక్కన విశ్వాసము, ఒక పక్కన క్రీస్తు యేసునకు కలిగినటువంటి జ్ఞానము, రెండు కూడా మనము ఏమి చేసుకోవాలి? మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఈరోజు విశ్వాసం ఉందండి చాలు, జ్ఞానం అవసరం లేదే అని చెప్పి కొందరు ఒక్కొక్కసారి తెలుగు తక్కువగా మాట్లాడేదనుకోండి, నలుగురిలో ఏమవుతుంది? సిగ్గుపడాలి. ఎందుకంటే విశ్వాసం ఉంటే సరిపోద్దా? జ్ఞానము కూడా, మాట్లాడే జ్ఞానము కూడా కావాలి. అందుకే రోమాపత్రికలో రాస్తాడు, మీరు జ్ఞానము కుదువైన ఎడల, ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉంటాడు, మీరు జ్ఞానము కుదువైన ఎడలని అడిగితే నేను ధారాళముగా ఇస్తాను అంటున్నాడు. అంతేగాని కొద్దిగా ఇచ్చి కొద్దిగా తీసుకుంటాను దేవుడు మాట్లాడట్లేదండి. ధారాళముగా, యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, మీకు ధారాళముగా జ్ఞానం ఇస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే కొద్దిగా ఇచ్చేవాడు కాదండి, అడిగిన వారి అక్కరలన్నీ తీర్చడానికి, ఎంతైనా ఇవ్వడానికి ఆయన నమ్మదగిన దేవుడు. కొద్ది ఇచ్చిన తర్వాత మనం ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలి, లేకపోతే ఎవరికైనా దానం చేయాలంటే కొద్ది చేసిన తర్వాత మన దగ్గర అయిపోతుంది. లేదా ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, వారం రోజులు చేస్తాం, నెల రోజులు చేస్తాం. అంతకుమించి రోజు వస్తుంటే నా దగ్గర లేదు బాబు, నా దగ్గర డబ్బి ఖాళీ అయిపోయింది. కానీ మన దేవుని దగ్గర ఖాళీ అయిపోయేది కాదండి. ఆయన మీకు ఎంత ధారాళంగా కావాలన్నా అంత ఇచ్చినప్పటికైనా మరొకరు వచ్చి అడిగితే మరొకరికి కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. దినదినము ప్రతి దినము కూడా ఆయన ధారాళముగా జ్ఞానం అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక విశ్వాసముతో పాటు మనకు క్రీస్తు యేసునకు జ్ఞానము, రెండు విషయాల్లో కూడా ఏకత్వము కలిగి సంపూర్ణ పురుషులు మగునట్లుగా క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మనం అందరము కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్న క్రికెటర్ తన పాత జీవితమును సరి చేసుకుంటున్నాడు. ఒక మామూలు వ్యక్తి, ఒక స్టార్ క్రికెటర్ అయినప్పటికైనా సరే, నేను తప్పులు చేశాను కదా, తప్పులు చేస్తే సరి చేసుకోకపోతే ఏమవుతుంది అని కనుక ఒకవేళ తలకి సమాధానం మనం మాట్లాడాడు అనుకోండి, ఆ స్టార్ క్రికెట్ అవగలడా?
అన్ని అవార్డ్స్, అన్ని బహుమానాలు, ఇంత ఉన్నత స్థితిలో ప్రపంచ దేశాలకే ఒక ఉన్నతమైన పేరు సంపాదించుకోగలరా? సంపాదించుకోలేడండి. ఈ లోకములో పేరు సంపాదించుకున్న కొరకనే తను చేసిన దోషము లేకపోతే తను చేసిన తప్పులు, పొరపాట్లు సరి చేసుకోవడానికి అంత ప్రాధాన్యపడుతున్నాడు కదా. నీకు నాకు దాచబడినటువంటి నీతి కిరీటము, వాడబారినటువంటి మహిమ కిరీటము దేవుడు నీకు నాకు సిద్ధపరుస్తానని మాట్లాడుచున్న దేవుని దగ్గర నీవు నేను ఎంతగా సరి చేసుకోవాలి? అనేక సార్లు పాత జీవితాలు ఇప్పుడు ప్రార్థించినప్పుడు మనందరం ఒప్పుకుంటాం, అయ్యా నా ఇరుగు పొరుగు వారిని తిట్టాను, లేదంటే నా స్నేహితులను తిట్టాను, నా భార్యను తిట్టాను, నా భర్తను తిట్టాను, నా బిడ్డలను తిట్టేస్తూ ఏదైనప్పటికైనా నా దోషములను క్షమించు ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉంటాం? ఒప్పుకుంటాం. ఎక్కడ ఒప్పుకుంటాం? దేవుని మందిరంలో ఒప్పుకుంటాం. ప్రార్థిస్తున్నప్పుడు ఇంటి దగ్గర ప్రార్థనా సమయాల్లో కూడా ఒప్పుకుంటాం. ప్రార్థన లేచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత, దేవుని మందిరంలోంచి మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మన జీవితం ఏ విధముగా ఉంటుంది? మళ్ళీ ఎక్కడైతే కక్కి వేసి ఉన్నామో అదే కక్కిన కూటు కొరకు ఆశపడిన కుక్క వలె మన జీవితాలు ఉంటున్నాయా? ఏ విధముగా మన జీవితాలు జీవిస్తున్నామో మనము ఆలోచించగలగాలి. దీనిని బట్టి మనం ఆలోచించినట్లయితే కనుక కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ. హల్లెలూయా. ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడంటే ఎప్పుడు వేగిరపడగలదు? ముందున్నవి మనం పట్టుకోవాలి అంటే గనక మనం ఏం చేయాలి? ముందు వెనకున్నవి విడిచిపెడుతూ ఉండాలి. గతాన్ని మర్చిపోవాలి. కొందరు గతాన్ని పదే 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 తవ్వుకుంటూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినప్పటికైనా పోయిన వారంలో జరిగిన వాక్యం ఏంటమ్మా అంటే ఏదో చెప్పారండి, అందులో ఏదో ఒక్క మాట పట్టుకుని ఆ ఒక మాట చెప్తూ ఉంటారు. కానీ గడిచిన వారము కాదు, గడిచిన సంవత్సరంలో ఎవరైనా మనల్ని ఏదైనా తిట్టారు అని చెప్పి పగ పెంచుకుంటే ఆ పగ ఎప్పుడు దాకా గుర్తుండదు మనకి? చనిపోయే వరకు కూడా ఫలానా అప్పుడు ఫలానా ఆమె లేదా ఫలానా అతను నన్ను ఈ విధముగా తిట్టాడు, ఈ విధముగా దూషించాడు, నాకు ఈ విధముగా అవమానమును కలిగించాడు అంటే పగ యొక్క ప్రతీకారము ఒక మనిషి జీవితమును ఎక్కడికి తీసుకువెళుతుంది? పాతాళ లోకమునకు తీసుకువెళ్ళిపోతుందండి. పతనావస్థకు ఒక మనిషి జీవితాన్ని తీసుకువెళ్ళిపోతుంది. ఇక్కడ అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలతో మాట్లాడుతూ, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. ఇదివరకే పట్టుకుని ఉన్నానని నేను తలంచును. నేను ముందుకు పరిగెట్టాలి అంటే గనక నా ముందున్న వాటిని నేను పట్టుకోవాలి అంటే గనక ముందు నా వెనకున్నవి నేను మరిచిపోవాలి. మన కాళ్ళకు గుదిబండలు తగిలించుకుని పరిగెట్టండి అంటే పరిగెట్టగలమా? మన ఎదురికి పరిగెట్టాలి. పరుగు పందెంలో గ్రౌండ్ లో నిలబడ్డాం, కాళ్ళకు గుదిబండలు కట్టేసుకుని నేను పరిగెడతానంటే ఎదరుడు ఇల్లు వచ్చేట్టుగా మనం మాత్రం ఎక్కడ ఉంటాం? ఇక్కడే ఉంటాం. పరిగెడుతున్నాం అన్నట్టు సంతోషం ఆనందంలో ఉంటాం అంతే. కానీ మనకున్న కాలు గుదిబండలు మనకి తెలియదండి. ఈనాడు విశ్వాస జీవితంలో కూడా వారి కాళ్ళకు ఉన్నటువంటి గుదిబండలు తెలియట్లేదు, కానీ ఇతర వారి వంకలను మాత్రము ఎత్తెత్తు చూపుతూ ఉంటారు. గతాన్ని మరిచిపోయే వారిగా, ముందున్న వాటికే వేగిరమే పరుగులెట్టే వారిగా ఉండాలని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక మరొకటిని చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనండి. హల్లెలూయా. మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఈనాడు క్షమాగుణం లేనటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటున్నారు. కుటుంబాల్లో శాంతి సమాధానం లేక, ఒకరంటే ఒకరు పడక, క్షమాపణ లేనటువంటి మనుషులు. భార్యాభర్తల మధ్యలో క్షమాపణ ఉండదండి. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్యలో క్షమాపణలు ఉండవు, సమాధానం ఉండదు, సైక్యత ఉండదు. వీరందరూ కూడా ఎందుకు క్షమించుకోవట్లేదు, ఎందుకు సమాధానంగా ఉండట్లేదు అంటే కనుక పాత గతాన్ని వీళ్ళు విడిచిపెట్టట్లేదు. మేము క్రైస్తవులమే చెప్పుకుంటున్నారు, మేము పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, అనేక వాక్యాలు ఎత్తి మరీ ప్రార్థన చేస్తాం, కానీ ఏం చేయట్లేదు?
క్షమించట్లేదు. క్షమించకపోవడానికి గల కారణం గతాన్ని వారు విడిచిపెట్టలేదు. పాత రోత జీవితంలో అక్కడే అదే బురదలో కూర్చుని ఉన్నారు. అందరికీ మాత్రము నీతులు చెబుతూ ఉంటాం, కానీ నేను బందలో కూర్చున్నాను, నేను బందలో లేక లోయలో కూరుకుపోతున్నాను అన్న విషయము ఈనాడు అనేక మంది క్రైస్తవులకి తెలియట్లేదు. రెండోదిగా మనము క్షమించే వారిగా ఉండాలి. మూడోదిగా ఈ రెండింటిలోనే మ్యాక్స్ ఉంటాయండి. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. హల్లెలూయా. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా ఒక గురి కలిగి మనం జీవించాలి. ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారు, ఏమనుకుంటారు, నేను ఎకరానికి పక్క చేనుడు ఉన్నాడు 40 బస్తాలు పండిస్తున్నాడు, నేను కనీసం వాడి మీద 1 బస్తా అయినా ఎక్కువ పండించాలి, 45 లేదా 1 బస్తా నేను ఎక్కువ పండించాలి. ఆ 40 పండించాడు కదా, నేను 35 పండిస్తానని చెప్పి ఎవరు అనుకుంటారండి? అనుకోరు. వ్యాపారం చేసేవాడు పక్కవాడు 10,000 ఇచ్చాడు అంటే నేను కనీసం 1 రూపాయి అయినా 1 వెయ్యి అయినా ఆడి మీద ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటాడు. ఎవరైనా చూస్తున్నప్పటికైనా ఒక గురి కలిగి, నేను ఈ రోజు ఇక్కడ పెట్టిన పెట్టుబడిలో నాకు ఈ లాభము రావాలి, నేను ఎంత దీనికి బట్టి నేను సంపాదించుకోవాలని ఆశ కలిగి జీవిస్తూ ఉంటామే. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అయితే క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. ఆయన నిర్మించుకున్న వ్యక్తిని, ఆయన పిలుచుకున్న వ్యక్తిని ఎప్పుడు కూడా ఆయన ఒట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఎందుకంటే మనం అనుకోవచ్చు, నేను సామాన్యుడినండి, నేను ఎన్నిక లేని వాడిని, నేను కడజాతి వాడిని, నాకు ఎవరు కూడా నా అనుకున్న వారు లేరు, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు పట్టించుకోరని ఒకవేళ నీకు నువ్వుగా కుమిలిపోవచ్చు. కానీ నిన్ను లేవనెత్తువాడు నీ దేవుడైనా యెహోవా కనుక మనము ముందున్న వాటి కొరకు పరుగులెట్టచ్చు. ఒక గురి కలిగిన వారిగా జీవిస్తే కనుక, ఒక గోలి, ఇందాక సచిన్ టెండూల్కర్ ఏ విధముగా అయితే నేను ఒక గోలి కలిగి బరిలోనికి వెళ్తానని మాట్లాడాడో, మనము కూడా క్రైస్తవ జీవితంలో ఒక గురి కలిగి, నా దేవుని కొరకు నేను ఈ విధముగా ప్రార్థించగలగాలి, నా దేవుని సన్నిధిలో నేను ఈ విధముగా నడుచుకోవాలి, నా దేవుని కొరకు నేను ఈ విధముగా కష్టించి పని చేయాలి, నా దేవుని కొరకు నేను అనేక మందిలో ఒక సాక్షిగా నిలబడాలి, నా పాత రోత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితమును బట్టి అనేక మందికి మాదిరికరముగా నేను జీవించాలని ఒక గురి కలిగి కనుక మనం జీవిస్తే గతాన్ని మర్చిపోతాం, అనేక మందిని మనము క్షమించే వారిగా ఉంటాం, గురి యొద్దకే పరుగులెట్టడానికి దేవుడు అవకాశము కల్పిస్తూ ఉంటాడు. అదే విధముగా ఎబ్రీ పత్రిక కూడా మనం చదువుకుందాం ఒకసారి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. క్రీస్తు యేసునకు ఏ విధముగా చూడాలండి? దాన్ని కొనసాగించువాడు క్రీస్తు వైపు మనం చూచుచు మనం ముందు ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరిగెట్టే వారిగా ఉండాలి. ఎక్కడా కూడా మనము నిరుత్సాహపడడానికి వీలు లేదు. కొందరు అనుకుంటున్నారు, చూడండి, దైవజనులు మాట్లాడుతున్నారు, వారిని పురుగొల్పబడటానికి, వారిని బలపరచడానికి మీరు కూడా అవకాశం ఉన్నవారు నూతన పరిచర్యలో పాల్గొనండి. ఎందుకంటే ఒకవేళ సంఘములో జనులు లేకపోతే దైవజనుడు ఒకవేళ బలహీనుడు అవుతాడేమో అని ప్రోత్సాహకరంగా మనతో మాట్లాడారు. కానీ ఏది ఏమైనప్పటికైనా మనుషుల ప్రోత్సాహం ఏ విధముగా ఉన్నప్పటికైనా కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు. ఎప్పుడైతే నీ కనుదృష్టి యేసు వైపు ఉంటుందో ఆయన వైపు నువ్వు ఎప్పుడో నిపుణము కలిగి మనం జీవిస్తూ ఉంటామో, ఒక గురి ఎక్కడ పెట్టుకోవాలి? మనం క్రీస్తు వైపు మనం గురి పెట్టుకోగలిగితే గనుక మన ముందు ఉన్నటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెడుతూ ఉంటాం. ఎక్కడా కూడా సమస్యలే ప్రసక్తి దేవుడు మనకి ఇవ్వడు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా గురి ఒకటే. ఎవరు అంటే గనుక
ప్రభు అయినటువంటి యేసు వైపు గురిగలిగి మనము జీవించే వారిగా ఉంటే గనక తప్పకుండా దేవుడు మన ఎడల నూతన కార్యములు చేస్తాడు. అదే విధముగా మరొకటి మనము చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ దేహముతో దేవునిని ఏం చేయాలంటండి? మహిమపరచండి. ఎందుకంటే మీ దేహము దేవుని ఆలయమని మీరు గ్రహించడం లేదా? మీరు ఎరుగరా? ప్రతి ఒక్క వ్యక్తి జీవితము కూడా ఉదయకాలమందు ఏ వ్యక్తి అయితే ఆ దినము ప్రారంభ ప్రార్థన ద్వారా తన జీవితాన్ని కొనసాగిస్తాడో ఆ జీవితంలో అనేక ప్రతికూలతలు ఎదురొచ్చినప్పటికైనా కానీ దాని నుండి ఏ విధముగా మనం తప్పుకోవాలో దేవుడు ఆలోచన జ్ఞానమును ఒక ద్వారమును ఆయన తెరుస్తూ ఉంటాడు. అందుకే క్రైస్తవుడి జీవితంలో ఉదయకాలం ముందు తన దినచర్య ఏ విధముగా ఉండాలి అంటే ప్రార్థనతోనూ పాటలతోనూ వాక్యముతోనూ తన దినాన్ని ప్రారంభించినప్పుడు తన జీవితము ఏ విధముగా ఉంటది? క్రీస్తు యేసునకు మహిమకరముగా, క్రీస్తు యేసునకు నీ దేహము దేవాలయం అని చెప్పి నువ్వు గ్రహించడం లేదని ఏ విధముగా అడుగుతున్నాడో మన దేహం అంతా కూడా దేవుని ఆలయముగా నింపబడుతుంది. నీ దినచర్య ఒక క్రమమైన పద్ధతిలో, నీ ఆలోచనలు, ఈ దిన ప్రయాణము ఒక ఆలోచన కలిగి ఒక క్రమ పద్ధతిలో, నీ ఆహార విషయంలో కావచ్చు, నీ నడక విషయంలో కావచ్చు, నీ పడక విషయంలో కావచ్చు, నీ ప్రవర్తన విషయంలో కావచ్చు, సమస్త విషయములందు కూడా ఒక క్రమమైన పద్ధతిలో. స్కూల్ పిల్లలకు చూడండి, టైం టేబుల్ ఇస్తూ ఉంటారు పీరియడ్స్ తో. ఎలాగా? ఫస్ట్ పీరియడ్, సెకండ్, థర్డ్, ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క టైం అని చెప్పి వీళ్ళకు ఇస్తూ ఉంటారు. అలాగే ఒక క్రైస్తవుడు దినచర్య కూడా ఒక టైం టేబుల్ మనము గీసుకోవాలి. ఎలాగా? నేను ఉదయకాలం అందు ఎన్ని గంటలకు లేస్తాం? 4 గంటలకా, 5 గంటలకా, 6 గంటలకా, 7 గంటలకా? అంటే వేకువజాము మొదటి జాము అంటే కనీసం 3 గంటలకైనా లెగాలి. పోనీ లేదు అంటే కనుక 4 గంటలకైనా లేచేవారిగా ఉండాలి. మన దినచర్య ప్రారంభము ఉదయకాలం ముందు లెగిసినది మొదలుకొని ప్రారంభ ప్రార్థనతో, పాటల ద్వారాగా, వాక్యము ద్వారాగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తూ ఆ దినము నీకు కావలసిన నీ దేహము పెంచి పోషించబడాలి కనుక బ్రతకడానికి తినడం. అంతేగా కొందరు చూడండి, నేను తింటాకే బతుకుతున్నాను అంటుంటారు. అలా కాకుండా మనం ఆరోగ్య రీత్యా మన శరీరానికి ఏదైతే అవసరమై ఉన్నదో ఆహార నియమాలు కూడా మనం అవలంబించుకుంటూ మన దేహమును దేవునికి ఆలయముగా దినదినము శుద్ధీకరణ చేస్తూ ఉండాలి. శుద్ధీకరణ చేస్తూ ఉదయకాలము దేవుని ఉన్నతమైన స్థానంలో జ్ఞాపకం చేసుకుంటూ మన దోషములను కడుగుకుంటూ దేవునికి స్తుతియాగం అర్పిస్తూ మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ పవిత్రపరచుకుంటూ ఎటువంటి కళంకము మనకు పట్టకుండా ఎప్పుడైతే శుద్ధీకరణ చేస్తామో దేవుడు మాట్లాడుచున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. మనం అనుకుంటాం, నేను కాబట్టి దేహాన్ని పెంచాను, నాకు కాబట్టి దేవుడు అందం ఇచ్చాడు, నా అంత అందగాడు అందగతే ఎవరు లేరు అనుకుంటాం. కానీ ఇచ్చిన అందం ఎవరు? దేవుడు కాదా? నీ అందమైన దేహములో తన ఆత్మను, తన పరిశుద్ధాత్మని శక్తిని ఉంచాడు. దేని కొరకు అంటే గనక మనుష్య హృదయం అనేటువంటి స్థానములో ప్రథమ స్థానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీతో స్నేహము చేయడానికి, నీతో సహవాసము చేయడానికి, నీతో నిరంతరము గడపాలని దేవుడు ఉద్దేశించి ఒక మనిషిలో తన హృదయాన్ని, తన స్వరూప్యములో హృదయాన్ని అనుగ్రహించాడు. అటువంటి హృదయాన్ని దినదినము కూడా మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి అంటే గనక ఈ దేహమును కూడా ఏ విధముగా ఉండాలి? మనకి ఆరోగ్యకరముగా ఉండాలి. ఎందుకంటే నీ దేహమే నా దేవాలయం ఉంటున్నాడు కదా దేవుడు. కనుక ఈ దేహము కూడా ఆరోగ్యకరముగా ఉండాలి. దేహము ఆరోగ్యకరముగా ఉండాలి అంటే గనక దేహానికి కావలసినటువంటి అత్యధికమైన ఆహారం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విషయంలో కూడా దినచర్యలో మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరొక వాక్య భాగాన్ని చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము
8వ వచనాన్ని చూద్దాం. మట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ముప్పైనను ఉండినెడల ఏమి సత్యమైనవో, ఏమి మాన్యమైనవో, ఏమి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనండి. హల్లెలూయా. దాని మీద ధ్యానించుకోనండి. ఏది ఉత్తమమో, ఏది కరెక్టో, ఎవరిని పెడితే వారిని మనం నమ్మేసే వరకు ఉండకూడదండి. ఈనాడు అనేక మంది క్రీస్తు సాక్షులమని కొందరు, యెహోవా సాక్షులని కొందరు, వాక్యమును అడ్డుపెట్టుకుని వ్యాపారం చేసేవారి కొందరు, అనేక విధాలుగా అబద్ధ బోధకులు పెరిగిపోతూ ఉన్నారు. క్రీస్తు మొదటిగానే చెప్పాడు, నా రాకడ సమీపించుతున్న కొలదిగా అనేక మంది అబద్ధ బోధకులు మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని త్రోవ తప్పిస్తారు అని ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మనం ఏది ఎంచుకున్నప్పటికైనా ఏది కరెక్ట్ అయినదో, ఏది ఖ్యాతి కలదో, ఏది రమ్యమైనదో, ఏది మాధుర్యమైనదో అంటే ఉన్నతమైన దానిని మనం ఎంచుకోవాలి. దేనిని పెడితే దాన్ని కాదు. మనం ఏదైనా ఒక వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు దేన్ని అడుగుతాం? మనం మంచివన్నీ మానేసి పుచ్చిపోయిన కాయగూరలు అడుగుతామా? శ్రేష్టమైన కాయగూరలు కావాలి, అందమైన కాయగూరలు కావాలని ఏ విధముగా మనం అడుగుతామో, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువా నాకు ఇటువంటి ఉన్నతమైనటువంటి వాక్య భాగంలో నేను నడిపించబడాలి, ఉన్నతమైన స్థితిలోనికి నేను నడిపించబడాలి. నువ్వు ఏది ఎంచుకున్నప్పటికైనా ప్రభువు కొరకు ఒక ఉన్నతమైన స్థానాన్ని వాడబడేవాడిగా, వాడబడేదానిగా మనం ఉండాలని ఇక్కడ భక్తుడు మాట్లాడుచున్నాడు. నువ్వు నిర్ణయం ఏది తీసుకున్నప్పటికైనా నీ నిర్ణయం ఎలా ఉండాలి? ఉన్నతమైనదిగా ఉండాలి. నీ నిర్ణయము రమ్యమైనదిగా, శ్రేష్టమైనదిగా. సామాన్యమైన మనుషులు ఈ విధంగా ఉన్నారనుకోండి, క్రైస్తవుడు ఒక ఉన్నతమైన స్థితి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? చిన్న చిన్న అడుగుతాం. అసలు ఉన్నతమైనది మనం మర్చిపోతూ ఉంటాం. ప్రభువా నాకు పెన్ను కావాలి, నాకు పెన్సిల్ కావాలి, నాకు ఇలా ఉంటాయి ఇంట్లో కూరగాయలు కావాలి, చిన్న అడుగుతూ ఉంటాం. కానీ మనకి ఆయన దాచిపెట్టినటువంటి బహుమానము, ఉన్నతమైన బహుమానం ఇద్దామని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ ఉన్నతమైన ఖ్యాతి కొరకు మనము ఆశించాలి, కానీ చిన్న ఆటల గురించి కాదు. చిన్న ఆటల గురించి ఆశిస్తూ ఉన్నతమైన బహుమానమును మనం విడిచిపెట్టుకునే వారిగా మనం ఉండకూడదు. మరొకటి చూద్దాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకొను. నిన్ను గూర్చియు నీ బోధలు గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవెలాగు చేసి నిన్ను నీ బోధ విలువని రక్షించుకుందువు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నీ ఎదుగుదల ఏ విధముగా ఉన్నది? ప్రభువునందు ఏ విధముగా అంటే నీ ప్రారంభ దశ ఏ విధముగా ఉన్నది, నీ మొదటి స్థితి ఏ విధముగా ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి నీ స్థితి ఏ విధముగా ఉన్నది అన్నది ఏం చేయాలంటే మనము అనేక మందికి మన జీవితము కనబరుచుకోవాలంటే ఇదివరకు నేను పాత బట్టలు వేసుకున్నానంటే ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నానా? అది కాదు. మన ఆత్మీయ స్థితి, మన మాట తీరు ఏ విధంగా ఉంది, మన నడిచే నడవడిక, ఎదురువారితో మాట్లాడే విధానం ఏ విధముగా ఉంది, ఎదురువారితో ప్రవర్తించే విధానం ఏ విధముగా ఉంది, మనం తినే ఆహార విషయంలో కావచ్చు, కట్టుకునే బట్టల విషయంలో కావచ్చు, దేవునికి స్తుతించే విషయంలో కావచ్చు, చుట్టుపక్కల వారితో సహవాస విషయంలోనే కావచ్చు, సంఘ సహవాస విషయంలోనే కావచ్చు, ఏ విధముగా జీవిస్తున్నాము, ఆత్మీయ ఎదుగుదల ఏ విధముగా ఉన్నదని చెప్పి తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వాక్యమును బోధించడానికి ఆయన చేసినటువంటి ఆయన పరిచర్యలో సువార్త విషయంలో ఏ విధముగా అయితే నడుచుకునబడి ఉన్నాడో దానిని బట్టి వీటిని మనస్కరించి వీటి అందే సాధనము చేసుకున్నాము. వీటన్నిటిని నువ్వు దినదినము సాధనము చేసుకోవాలి. ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు అనుకున్న రోజు అతను ఆయుధాలతో సాధనాలు చేస్తూ ఉంటాడు, లేదంటే కనుక అతను బద్ధకిస్తుడు అయిపోతాడు కనుక. కానీ క్రైస్తవుడు ప్రతి దినము కూడా సాధనము చేయవలసినటువంటి అవసరం మనకు కూడా ఉంది. ఒక రైతు వ్యవసాయంతో సాధన చేస్తూ ఉంటాడు,
ఒక చేతి పనివాడు తనకున్న పనిలో సాధనం చేస్తూ ఉంటాడు. క్రైస్తవుడు మాత్రము దేవుని పరిశుద్ధ గ్రంథముతో సాధనము చేస్తూ ఉండాలి. హల్లెలూయా. సంఘ సహవాసముతో సాధనములు చేస్తూ ఉండాలి. ఇరుగు పొరుగు వారితో మన మాటను బట్టి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విషయంలో సాధన చేస్తూ ఉండాలి. అలా అని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోమన్నారు కదా అని చెప్పి క్రీస్తును పక్కన పెట్టమని కాదు. క్రీస్తు ఉన్నతమైన పిలుపును బట్టి క్రీస్తు నామములో మాత్రమే మహిమకరముగా జీవించే వారిగా ఉండాలని వాక్య భాగం తెలియజేస్తుంది. నిన్ను గురించియో నీ బోధన గురించియో జాగ్రత్త కలిగి ఉండము. నువ్వు బోధిస్తున్నటువంటి బోధ నిన్ను గురించే కాదు, నువ్వు ప్రకటిస్తున్న బోధన గురించి కూడా నీవు జాగ్రత్తగా ఉండు. వీటిలోనే నిలకడగా ఉండు. నువ్వు మరొక్కటి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నిలకడగా ఉన్నది ఎవరిది అంటే కనుక నీ దేవుడు ఇచ్చినటువంటి వాక్యము కనుక నీవు దేవుడిపై ఉన్నటువంటి విశ్వాసమును దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఇంకోటి రెండోది అనుకున్నాం మనం. ఒకటి విశ్వాసము, మర్చిపోయారు అప్పుడే, క్రీస్తు యేసునకు కలిగినటువంటి జ్ఞానము, క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానము, రెండు కూడా వీటి యందు నీవు నిలకడగా ఉండు. ఎప్పుడైతే ఒక పక్కన విశ్వాసము, ఒక పక్క క్రీస్తును గురించినటువంటి జ్ఞానము, రెండు కూడా మనము ఏకత్వము కలిగి జీవిస్తామో అనేక మందికి నీ ఎదుగుదల, క్రీస్తు యేసులో నీ ఎదుగుదల ఏ విధంగా కనిపిస్తుంది? దినదినము వృద్ధి చెందుట. అబ్బా ఇది వరకు ఉన్న విధంగా పలానా వ్యక్తి లేడండి, ఇప్పుడు ఎంత ఉన్నతమైన అతని మాట తీరు చూస్తుంటే మైమరిచిపోవాలనిపిస్తుంది. అతను చేస్తున్నటువంటి ప్రసంగము చూస్తుంటే మైమరిచిపోవాలనిపిస్తుంది. ఇదివరకు వ్యక్తేనా? ఎంత గొప్ప సాక్ష్యం అండి. యోగును బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఊదు దేశమందు నా భక్తుడైనటువంటి యోగు సంగతిని వెరుగుదువా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతి న్యాయములు గల చెడుతనములు విసర్జించి జీవుని ఎడల భయభక్తులు గలవాడు. నీ నా సాక్ష్యం మన దేవుడి దగ్గర ఎలా ఉంది? కనీసం నీ సాక్ష్యము నీ కుటుంబంలో ఎలా ఉంది? నీ సాక్ష్యము నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ బిడ్డల దగ్గర, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, నీ సంఘము దగ్గర ఏ విధముగా ఉంది? ఇక్కడ గనుక మనం సమతుల్యతలో సరి చేసుకోగలిగితే గనుక దేవుని ఉన్నత పిలుపులో కూడా మనకి సాక్ష్యం ఏ విధముగా ఉంటది? పటిష్టముగా, ఆయనతో పెనవేసుకునే విధముగా ఉంటుందని చెప్పి వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. రోమీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. 12వ అధ్యాయం 17-18 వచనాలు. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతోనూ సమాధానముగా ఉండండి. హల్లెలూయా. అందరితో కూడా సాధ్యమైనంత వరకు సమాధానంతో ఉండండి. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా నిన్ను దూషించారా? ఎవరితో అయినా పగతో ఉన్నావా? ప్రతీకారాలతో ఉన్నావా? ఇకనైనప్పటికైనా నీవు వారితో సమాధానపడు. ఎవరి మీద నువ్వు ద్వేషం పెంచుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ద్వేషం అనే అడ్డుబండ నీ హృదయాన్ని ఒకవేళ అడ్డుబండగా ఉందేమో, దేవుని వాక్యము నీలోనికి రావడానికి ద్వేషం అనే అడ్డుబండ నీ హృదయాన్ని గాయపరుస్తూ ఉందేమో, ఆ గాయము నీకు తెలియనిప్పుడు అపవాది. ఎందుకంటే నీ హృదయంలో బలమైన స్థానమును అతను ఎంచుకున్నాడు. ఆ హృదయంలో స్థానము కల్పించుకున్నాడు. దేని కొరకంటే గనక నువ్వు దేవుని బిడ్డగా ఉండకూడదని, నువ్వు దేవుని సొత్తైన ప్రజగాని ఉండకూడదని, దేవుని రాజ్యానికి నువ్వు చేరకూడదని ఉద్దేశంతో నీకేం పెడుతున్నాడు? కక్షలు, క్రోధములు, అసూయలు, అపవిత్రతలు, ఇవన్నీ కూడా మనతో పెట్టి దేవుని రాజ్యాన్ని వారసులు కాకుండా చేస్తాడు. అందుకే ఇక్కడ వాక్య భాగం ఎందుకు రాయిస్తున్నాడు అంటే కనుక సాధ్యమైనంత వరకు అందరితోనూ సమానముగా ఉండండి. ఒకవేళ అసలు నువ్వు నా దగ్గరికి ఉండడానికి లేదు, నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదని చెప్పి ఒకవేళ వాళ్ళు దేశిస్తున్నానికి మనం చేసేది ఏమి లేదు. కానీ మన మట్టుకు మనం మాత్రం అందరితోనూ కూడా సమాధానం కలిగి ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే విధముగా ఎవరు ఏది చెప్పితే అది మనం నమ్మేవారిగా ఉండకూడదు. చివరిగా ఎవరు ఏది చెప్తే అది మనము నమ్మేవారిగా ఉండకూడదు. బెరాయ మనుషులు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాటలను, లేఖనములను తిరగవేసి అవి ఆ విధముగా ఉన్నాయా లేదా? వీళ్ళు ఒకవేళ మనల్ని మోసపరచడానికి వచ్చారా? బైబిల్ గ్రంథములో దేవుని చెప్పిన మాటలకు సమానముగా ఉన్నాయా లేదా? ఆ మాటలా కాదా అని వారు లేఖనములు ధ్యానించుకునేవారు, లేఖనములు చూసి వాస్తవాన్ని తెలుసుకునేవారు. కనుకనే వారు ఎక్కడా కూడా తప్పిపోలేదండి.
పౌలు శీలను వాళ్ళు సన్మానించారు. దేని కొరకు అంటే కనుక వీరు చెప్పుతున్నటువంటి బోధ యథార్థమైనటువంటి బోధ. ఈనాడు అనేక మంది చేస్తున్నటువంటి తప్పుడు బోధలను మనం నమ్మేవారిగా ఉండకూడదు. ప్రకటింపబడుతున్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథములకు సంబంధించిందా లేదా, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలా కాదా? బైబిల్ గ్రంథంలో ఒకటి కలపడానికి కానీ ఒకటి తీసివేయడానికి కానీ అధికారం లేదు ఏ వ్యక్తికి కూడా. ఒకవేళ తీసినా కలిపినప్పటికైనా దానికి శిక్షకు పాత్రలు అవుతాం. కనుక మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉండలాగున విశ్వాసమును, క్రీస్తు కూర్చున్నటువంటి జ్ఞానమును మనం సంపాదించుకుని రెండిట్లోని ఏకత్వము కలిగి క్రీస్తు యేసునకు కలిగినటువంటి సమానతలోనికి మనం జీవించగలగాలి అంటే కనుక ఇప్పుడు చెప్పినటువంటి మాటలను ప్రతి ఒక్కటి కూడా మనం నెవరవేసుకునే వారిగా ఉండాలి. ప్రతి ఒక్క జీవితము కూడా. ఎందుకంటే ఒక్కొక్క నాడు ఏ సందర్భంలో అయినా ఒక్కొక్కసారి తూలిపోవచ్చు, ఒక్కొక్కసారి జారిపోవచ్చు. అయినప్పటికైనా అడుగులు తడబడకుండా మనల్ని మనము నిరంతరము ప్రతి క్షణము సరి చేసుకుంటూ దేవుని ఎడల మనము ఒక యోగ్యమైన పాత్రలుగా మనల్ని మనం పవిత్రపరచుకుంటే ఆయన దేహం అనేటువంటి ఈ దేవాలయంలో ఆయన నివసించడానికి, నీతో నాతో సహవాసము చేస్తూ మనతో భోజనము చేయడానికి ఏకత్వముతో ఆయనతో పెనవేసుకునే అనుభవంలోనికి నిన్ను నన్ను నడిపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని అందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవాని స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా మహోన్నతుడానికి వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయనా, ఈనాడు నువ్వు మాతో మాట్లాడిన విధానమును బట్టి నాయనా, ఒక విశ్వాసం కలిగినటువంటి నీవిచ్చే విశ్వాసమును బట్టి, ఒక పక్కన క్రీస్తు యేసునందున్నటువంటి జ్ఞానము, మీరు వహిస్తున్నటువంటి జ్ఞానమును రెండిట్లోనూ మేము ఏకత్వము కలిగి నీకు కలిగిన మనసును పొందుకునే బిడ్డలుగా వాడబెట్టడానికి తండ్రి ప్రభువా, అయ్యా గతాన్ని పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి అయ్యా క్షమించే మనసు కలిగిన ఆయన అనేక మంది మధ్యలో సాక్షులుగా ఉంటూ అయ్యా ఒక గురి కలిగి గురి యొద్దకే పరుగులెట్టే బిడ్డలుగా వాడబడుతున్నాయన. అందరితో సమానముగా ఉంటూ అబద్ధ బోధకులను పారద్రోలి యథార్థముగా నీలో జీవించే జీవితాన్ని మేమందరం పొందుకోవడానికి సహాయం చేయండి. విత్తబడిన ఆత్మీయ ఆహారం ఏది వ్యర్థముగా పోకుండా ప్రతి హృదయములోనూ ఫలించులాగున మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ నూతన పరిచర్యలో ప్రకటింపబడిన ఆత్మీయ మాటలు ఎవరైతే విన్నారో, విన్న మాటలు వారి హృదయంలో నొచ్చుకునేలాగా కదలిక దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.